హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. సంక్రాంతికి చాలా సినిమాలు లైనప్ లో ఉన్నాయి. మనశంకర వరప్రసాద్ గారు పండుగకు వస్తున్నారు అని ఒక సినిమా, రాజాసాబ్, అలాగే భర్త మహాశైలకు విజ్ఞప్తి, అలాగే నారీ నారీ నడుమ మురారి, ఇలా చాలా సినిమాలు కూడా పెద్ద పెద్ద బ్యానర్స్ అలాగే చిన్న చిన్న బ్యానర్స్ నుంచి వచ్చే సినిమాలు లైనప్ లో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు అఖండ 2 తాండవం రిలీజ్ పోస్ట్ పోన్ తర్వాత ప్రతి సినిమాకి కూడా ఫైనాన్షియర్లు ఎవరైతే ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారో అందరూ కూడా అడ్డు చెప్తున్నారనే పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి ఇప్పుడు ఇండియాలో అలాగే పాన్ వరల్డ్ గా ఎదురు చూస్తున్న రాజాసాబ్ కూడా ఎదురైంది. ఎందుకంటే రాజాసాబ్ కూడా అఖండ లాగానే ఫస్ట్ నుంచి కూడా డేట్స్ ని పోస్ట్ పోన్ చేసుకుంటూ అప్డేట్స్ ని డిలే చేసుకుంటూ ఇదే పరిస్థితిని అయితే ఫస్ట్ నుంచి కొనసాగిస్తుందని చెప్పాలి. ఈ రాజాసాబ్ కి ది గ్రేట్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ కూడా ఈ రాజాసాబ్ రిలీజ్ నైతే అలాగే అప్డేట్స్ నైతే ప్రతి ఒక్కసారి కూడా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చింది. ఇది కూడా ఇక్కడ మన టాలీవుడ్ లో ఉన్న మెయిన్ గా అంటే కొన్ని ఏవైతే బ్యానర్స్ ఉన్నాయో వాళ్ళలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఒకటని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బాలీవుడ్ కి సంబంధించిన ఒక ఫైనాన్షియల్ కంపెనీతో ఫైనాన్స్ కి తీసుకోవడం అమౌంట్ వాళ్ళకి వడ్డీలు డిలే చేయడం అనేది ఇప్పుడు బయటకి వస్తున్న ఒక వార్త అని చెప్పాలి. దీనికోసం బాంబేలో ఉన్న ఎవరైతే ఫైనాన్సెస్ ఉన్నారో ఆ ఫైనాన్సర్స్ అందరూ కూడా రాజాసాబ్ రిలీజ్ డేట్ కి అయితే అడ్డంకులు పెడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. మరి దీనిపైన టీజీ విశ్వప్రసాద్ కూడా ఈ రోజు ట్విట్టర్ పోస్ట్ లో కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే మేము ఫైనాన్స్ తీసుకున్న మాట నిజమే, ఫైనాన్షియర్లకి వాళ్ళకి వడ్డీ ఇవ్వాల్సిన మాట నిజమే, కాకపోతే ఇవ్వాల్సిన టైం కంటే ముందే మేము వాటిని చెల్లిస్తాము, ఫైనాన్స్ తీసుకునే అమౌంట్ ఇచ్చేస్తాము, అలాగే వడ్డీ కూడా ఇచ్చేస్తాము. సో అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇప్పుడు వస్తున్న వార్తల పట్ల అలాంటి ఫైనాన్స్ ఇస్తున్న సంస్థలు ఏవైతే ఉన్నాయో కొంచెం ఆలోచించి స్టెప్ తీసుకుంటే మంచిది అని ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల సినిమాల్ని ఆపడం, అందులోకి సంక్రాంతి సినిమాలకి అడ్డుగా నిలబడడం అనేది కరెక్ట్ కాదు అని టీజీ విశ్వప్రసాద్ కూడా ఆయన ఖండించడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రాజాసాబ్ కూడా ఈ పోస్ట్ పోన్ అనేది తప్పదా? ప్రొడ్యూసర్స్ కూడా టెన్షన్ లో ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ కావచ్చు, అలాగే ప్రభాస్ లుక్స్ కావచ్చు, అలాగే ప్రభాస్ బర్త్డేగా రిలీజ్ చేసిన పోస్టర్ కావచ్చు, అలాగే రీసెంట్ గా రిలీజ్ చేసిన సాంగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభాస్ కెరీర్ లో ఇదొక డిఫరెంట్ జానర్ లో రాబోతుంది, ఒక రామ్ కామ్ గా రాబోతుంది, అలాగే హర్రర్ థ్రిల్లర్ ఇవన్నీ కూడా అన్ని ఎమోషన్స్ ఇందులో ఉండబోతున్నాయి. ప్రత్యేకించి వింటేజ్ ప్రభాస్ ని మేము చూడబోతున్నాము, ఆ డాన్స్ స్టెప్స్ కోసం వెయిట్ చేస్తున్నాము, ఆ కామెడీ సెన్స్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము అని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బట్ ఎంత వరకు దీన్ని ముందుకు తీసుకువెళ్తారు? నిజంగా జనవరి 9న రాజాసాబ్ రిలీజ్ అవుతుందా, లేదంటే ఫైనాన్షియల్ చెప్పిన అడ్డంకుల వల్ల ఈ రిలీజ్ కూడా పోస్ట్ పోన్ అవబోతుందా అనేది సందిగ్ధంగా మారిందని చెప్పాలి. అటు రాజాసాబ్ డైరెక్టర్ మారుతి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా ప్రతిసారి డిలే చేస్తూనే ఉన్నారు. లాంగ్ టైమ్ లో షూటింగ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎందుకు డిలే అవుతున్నాయి, ప్రత్యేకించి రాజాసాబ్ ని ఎందుకు ఇంత డిలే చేస్తున్నారని ప్రభాస్ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. మరి అఖండ 2 తాండవం లాగానే రాజాసాబ్ కూడా జరగనుందా, లేదంటే మేకర్స్ ఎవరైతే ఉన్నారో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ముందుగానే దాన్ని గమనించి దాన్ని ఒక కొలికి తీసుకురానున్నారా? ఈ డిస్కషన్స్ అన్ని కూడా అటు ఫైనాన్షియల్ సంస్థ ఏదైతే ఉందో బాంబే కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియర్స్ కి, అలాగే టీజీ విశ్వప్రసాద్ సంబంధించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి సంబంధించిన ఇవన్నీ డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి, మంతనాలు కూడా జరుగుతున్నాయి అని కూడా తెలుస్తుంది. కాబట్టి మరి ఎంతవరకు మేకర్స్ ఈ విషయంలో త్వరపడతారు, రాజాసాబ్ రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేయకుండా ఎంతవరకు ఉంటారు అనేది అందరికీ ఇప్పుడు మొదలైన ఆలోచన చెప్పాలి. ఒకవేళ జనవరి 9న కనుక మిస్ అయితే సినిమా మళ్ళీ సమ్మర్ లోకి రావాల్సిన పరిస్థితి ఉంది. మరి సమ్మర్ లో అయినా ఈ రిలీజ్ కి ఎటువంటి ఆటంకాలు ఉండకుండా ఉంటాయా అనేది ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ రాజాసాబ్ కి కూడా ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేది తప్పలేదు అనేది ఇప్పుడు వార్తలో నిలిచిందని చెప్పాలి. మరి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఎంతవరకు దీన్ని ముందుకు తీసుకెళ్తుంది? రాజాసాబ్ రిలీజ్ డేట్ ఖచ్చితంగా జనవరి 9నే ఉండబోతుందా? ఉంటే ఒకవేళ పోస్ట్ పోన్ అయితే ఎప్పటికి పోస్ట్ పోన్ చేస్తారు? ఇవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో తెలియాల్సిన అంశాలు. సో ఇలాంటి అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.